నా పేరు పిర్లపాటి వాణి అండి. చాలా రోజులకి వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఈరోజు సంస్కృత భాగవతం ఎక్కడెక్కడ ఎవరెవరి ద్వారా మన వరకు చేరిందో భాగవతం ప్రయాణం గురించి తెలియజేస్తాను. మీరు ఈ వీడియో విని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ అవసరము. అందరూ మనసారా వినాలని, ఆనందించాలని కోరుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళదాము. భాగవతం కేవలం ఒక భౌగోళిక ప్రయాణం మాత్రమే కాకుండా అనేక తరాల గురువులు, శిష్యులు, కవులు మరియు భక్తుల ద్వారా ఒక గొప్ప ఆధ్యాత్మిక, తాత్విక ప్రయాణాన్ని పూర్తి చేసింది. సంస్కృత భాగవతం ప్రయాణం నారాయణుడు బ్రహ్మకి నారాయణుడు మొట్టమొదటి భాగవతాన్ని 4 శ్లోకాలతో బ్రహ్మకు ఉపదేశించాడు. బ్రహ్మ నారదుడికి బ్రహ్మ ఆ జ్ఞానాన్ని నారద మహర్షికి అందించాడు. నారదుడు వేదవ్యాసుడికి తన రచనలన్నింటినీ పై అసంతృప్తితో ఉన్న వేదవ్యాసునికి నారదుడు భాగవతాన్ని రచించమని సూచించాడు. అప్పుడు వ్యాసుడు సంస్కృతంలో 18,000 శ్లోకాలతో భాగవత మహాపురాణాన్ని రచించాడు. వేదవ్యాసుడు సుఖ మహర్షి. వ్యాసుడు తన కుమారుడైన సుఖదేవుడికి ఈ గ్రంథాన్ని బోధించాడు. సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజు. సుఖ మహర్షి గంగానది ఒడ్డున మోక్షం కోసం ఎదురు చూస్తున్న పరీక్షిత్ మహారాజుకు భాగవతాన్ని 7 రోజుల్లో వినిపించాడు. సూత మహర్షి సవనకాది మహర్షులు. నైమిసారణ్యంలో జరిగిన ఒక యాగంలో సూత మహర్షి సౌనకాది మహర్షులకు భాగవతాన్ని వివరించాడు. ప్రాంతాల వారీగా ఇది ఎలా వ్యాప్తి చెందిందో తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో ఆధునిక పండితుల అభిప్రాయం ప్రకారము ప్రస్తుత రూపంలో ఉన్న భాగవతం 9వ 10వ శతాబ్దాల ప్రాంతంలో దక్షిణ భారతంలో ముఖ్యంగా తమిళ ప్రాంతంలో వెలువడిందని భావిస్తున్నారు. ఆళ్వార్ల ప్రభావం. తమిళనాడుకు చెందిన ఆళ్వార్ల భక్తి ఉద్యమం కృష్ణుని పట్ల వారికి ఉన్న తీవ్రమైన భక్తి భావన భాగవతంపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ భక్తి భావనను భాగవతం సంస్కృతంలోకి అనువదించి భారతదేశం అంతటా వ్యాప్తి చేసింది. తెలుగులోకి అనువాదం కవి పోతన తన భక్తితో భాగవతాన్ని మధురమైన పద్యాలలో తెలుగులోకి అనువదించి దానిని తెలుగు ప్రజల గుండెలకి చేర్చాడు. సాంస్కృతిక ప్రయాణం. వైష్ణవ సాంప్రదాయం. భాగవతం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన గ్రంథంగా మారింది. కృష్ణుడి లీలలను వర్ణించే 10వ స్కందం అపారమైన ప్రజాదరణని పొందింది. కళారూపాలు. ఇది సాహిత్యం, నాట్యం, సంగీతం, శిల్పం, చిత్రలేఖనం వంటి అనేక కళారూపాలకు ప్రేరణగా నిలిచింది. భక్తి ఉద్యమాలు. గౌడీయ వైష్ణవం, వల్లభాచార సాంప్రదాయం వంటి అనేక భక్తి ఉద్యమాలపై భాగవతం ప్రభావం చూపింది. భాగవతం ఈ విధంగా భిన్న ప్రాంతాలు, సాంప్రదాయాల గుండా ప్రయాణం చేసి తన మూల స్వరూపాన్ని నిలుపుకుంటూనే ఆయా ప్రాంతాల సంస్కృతిలో కలిసిపోయి ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.